సంస్కృతి వెనకాల దేవుడున్నాడా దెయ్యం ఉందా అని తెలియడానికి గుర్తుండి చెప్పున మీరు గమనించండి. దేవుడున్నాడు అనుకోండి, వాళ్ళు చేసే కార్యాలు సమాజానికి మేలుకరంగా ఉంటాయి. దేవుడు లేడనుకోండి, వాళ్ళు చేసే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? మీరు చూడండి, కొన్ని కార్యక్రమాలు, నేను పేరు ఊరు చెప్పకూడదు, మీరు ఊరు పేరు చెప్పకుండా మీరు గుర్తించండి. దేవుడికే గంజా ఇచ్చే భక్తులు ఉన్నారని మీరు నమ్మగలరా? అరే, దేవుడే గంజాయి తాగితే భక్తుడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు గంజాయి గుడింప కలిపి తాగుతాడు. దేవుడి గంజాయి తాగుతాడు అంటున్నాడు. దేవుడి గంజాయి తాగుతాడు, దేవుడు సారా తాగుతాడు. ఇంకా దరిద్రమేంటి చెప్పనా? దేవుడు పేరు మీద కామతురత కార్యక్రమ డ్యాన్స్లు వేయిస్తారు. మీరు చూడండి, రకరకాల కార్యక్రమాలు జరిగించి రకరకాల కార్యక్రమం ఆడ మగ కానువలు తీసుకొచ్చి వాళ్ళతో భయంకరమైన ఆ డ్యాన్స్లు వేయిస్తున్నప్పుడు నడుస్తున్న సమాజానికి అవేమన్నా మేలా? మా ఊరు చెప్తున్నానండి, మా ఊరు చెప్పుకోదగ్గ ఊరు. మంచి ఉంది, చెడు ఉంది. నా చిన్నప్పుడు మా హై స్కూల్ గ్రౌండ్లో మా వాళ్ళు చూసి నాకేం ప్రాబ్లం లేదు, నేను సీరియస్గా చెప్తున్నాను, చాలా మెసేజ్లు చెప్పాను. నా చిన్నప్పుడు నా హై స్కూల్ గ్రౌండ్లో సుమారు 8-9 డయాసులు, పెద్ద పెద్ద డయాసులు వేయించి మగాళ్ళకు మాత్రమే అని పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను పుట్టగలైనా మగాలమే కదండి లేవు ఆ డ్యాన్స్ చూడడానికి. ఆ డ్యాన్స్లో డయాసులు దగ్గర కూర్చున్నాం, డ్యాన్స్లు వేద్దాం అనుకున్నాం. మేము డ్యాన్స్లు ఏమీ లేదు, 8 డయాసులు వేసి వయసులో ఉన్న ఆంటీల్ని, వయసులో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకి టవల్ కట్టారు. మొత్తం బట్టలు ఇప్పేసి వాళ్ళకి టవల్ కడితే ఆ టవల్లో వాళ్ళు ఇప్పి చూపించడానికి ఇష్టం వచ్చినట్టు భయంకరమైన వయసులో ఉన్న ఆంటీల్ని, వయసులో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకి టవల్ కట్టారు. మొత్తం బట్టలు ఇప్పేసి వాళ్ళకి టవల్ కడితే ఆ టవల్లో వాళ్ళు ఇప్పి చూపించడానికి ఇష్టం వచ్చినట్టు భయంకరమైన నృత్యాలు, డ్యాన్స్లు వేస్తున్నారు. భయంకరమైనది. పోలీసులు రాలేదు, ఎవరు రాలేదు. ఆ ఏరియాలో ఉన్న ఆ రాజకీయ బలం వాళ్ళతో అలా చేయిస్తుంది. ఇంతకీ ఈ డ్యాన్స్లన్నీ ఎవరి పేరు మీద జరుగుతున్నాయి అంటే అక్కడ అమ్మవారు ఉన్నారు. ఎవరని అడగండి. ఇదంతా ఎవరి పేరు మీద? దేవత పేరు మీద. ఈ దరిద్రం అంతా ఎవరి పేరు మీద? దేవుడి పేరు మీద. అరే, తాగి దొలుతున్నారు ఎవరి పేరు మీద? దేవుడి పేరు మీద. అరే, ఇదంతా ఎక్కడ్రా? ఈ నృత్యాలు, ఈ కామతురతంతా ఏ కార్యక్రమాలు రా? ఈ కార్యక్రమాలు ఎంత ఉర్రూతలుగుతూ ఈ రోడ్లను చేస్తున్న నీచమైన కార్యాలంటే మీరు చూడండి, దేవుడి పేరు మీద. ఇప్పుడు చెప్పండి, దేవుడుంటే నడుతున్నాను, దేవుడుంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయా? లేదా ఆ దేవుడు కాకుండా ఆ వెనక భావజాలం ఎవరో ఉంటే ఇవి జరుగుతాయా? చెప్పండి. ఎవరో ఉన్నాడు, ఆడెవడో తెలుసా? సమాజాన్ని నాశనం చేసే ఉన్నాడు. ఆడి పేరు ఏం పేరు చెప్పండి? సాతాను. అంటే ఇప్పుడు ఐగుప్తి దేవతల వెనకాల మొత్తం తెస్టేసి కూర్చున్నది ఎవడు చెప్పండి? వాళ్ళు అనుకుంటున్నారు దేవుడికే దండం పెడుతున్నా. ఆ దేవుడు కూడా విచిత్రంగా ఉంటాయి. ఐగుప్తిలో సగమేమో ఎద్దు, సగమేమో మనిషి, సగమేమో తోడేలు.